అభిమన్యు ఆసు అభిమన్యు నిన్ను తలుచుకుంటుంటే నాకు గర్వంగా ఉందిరా. బాయ్. కొంతమంది కళ్ళు తాగితేనే బైక్ తీసుకెళ్లి కాలువలో పడేస్తుంటారు. నువ్వు రాగా మందు కొట్టి ఎంత బాగా తోలుతున్నావురా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే బావా. కావాలంటే వీల్ టర్న్ కూడా చూపెట్టనా? మరి కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్లో కూర్చోడానికా? భలే చెప్పావా, భలే చెప్పావు. నిన్నేరో ఎగతాలు చేశాను. ఎవరిని ఎగతాలు చేసినట్టు భలే చెప్పావు అంటున్నావు బావా. అలా చెప్పడం కూడా ఒక కళేరా. దానికి లైక్ కొట్టాలే తప్ప అన్లైక్ కొట్టకూడదు. అరే సూపర్ 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 సూపర్. పదరా ఏమైందిరా? వచ్చిందా? వీడు పెద్ద మెంటలుడే, జేబులు మొత్తం ఖాళీ చేసేస్తాడే. సారీ సార్, మేమిద్దరం డ్రంక్ అండ్ డ్రైవ్. బొరుగు లోడ్ తీసుకెళ్తేనే ఓవర్ లోడ్ అని చెప్పి లంచాలు గుంజే రకం వీడు. మందు కొట్టామని డైరెక్ట్ గా తాళం చెవులిస్తున్నా. లేదు బావా, నెలాఖరులోనే మామూలు తీసుకుంటారు. హీస్ అ వెరీ గుడ్ బాయ్. అవును, రాత్రిపూట వైట్ డ్రెస్ చేసుకుని నల్ల కలద్దాలు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? తీరా తీసి చూపించరా అది. ఏంటి ఓపెన్ చేస్తున్నారు? అల్ప కారణాలకే ప్రేమికులను వదిలించుకునే ప్రియురాళ్లను ఖండిస్తూ నిరవధిక నిరాహార దీక్ష పోరాటం. ఇట్లు ప్రేయసీలు వదిలేసిన ప్రియుల సంఘం. రిజిస్ట్రేషన్ 77/2018. ప్రెసిడెంట్ విఎస్ అభిమన్యు. ఎస్ సార్. సెక్రటరీ ఓపి ఆసు. ప్రెసెంట్ సార్. ఎక్స్క్యూజ్ మీ, వన్ పర్సనల్ క్వశ్చన్. ఏం మందు కొట్టారయ్యా మీరు? సార్, ఈ మధ్య ఎవరు పేరు చెప్పి మందు కొనట్లేదు సార్. రోజుకో కొత్త బ్రాండ్ వస్తుంది సార్. 100 రూపాయలు దివ్వు, 110 రూపాయలు దివ్వు అని రేటు చెప్పి మందు కొనాల్సి వస్తుంది. అదే ఎల్లో కలర్ లో వస్తుంది కదా, అదొక క్వార్టర్. తర్వాత ఫైనల్ టచ్ గా ఏంట్రా పచ్చ రంగులో బీర్ ఒకటి సార్. అయ్యో, ఆ కాంబినేషన్ అయితే బాగా ఆకలేస్తుంది. ఈ టైంలో తిండికి ఏం చేస్తారు? ఏమయ్యా, బిర్యానీ ప్యాకెట్ వాటర్ వాళ్ళకి. సార్ అన్ టైం అయ్యింది, బిర్యానీ అరగదని మా కంట కడుతున్నారా? లేదయ్యా, మీ పోరాటం గెలవాలి, గెలిచే తీరాలి. ఎవరు సార్ ఆ అమ్మాయి? మంజుల, మణి మంజుల. సమ్మర్ వెకేషన్ కు ఊరెళ్ళినప్పుడు పికప్ చేశారా సార్? లేదయ్యా. అయితే మార్కెట్ లో మామూలు తీసుకునేటప్పుడు లైన్ లో. అయ్యో, అది కాదయ్యా. మరి ఎవరు సార్ ఆ అమ్మాయి? తను చెప్పవయ్యా. సార్ వాట్సాప్ లో క్యాచ్ చేసిన పిల్ల చూడ్డానికి గుమ్మునుంటుంది. హస్బెండ్ కంటే అయ్యగారు అందంగా ఉన్నారని వచ్చేసింది. అయ్యగారి కంటే కానిస్టేబుల్ క్యూట్ గా ఉన్నారని అతనితో లేచిపోయింది. మంజుల్ని ఎప్పుడు తలుచుకున్నా సరే అయ్యగారు ఎప్పుడు ఇలాగే టెన్షన్ అవుతారు. మై డార్లింగ్, ఎక్కడున్నావే? సార్ ఒకసారి ఇలా వస్తారా? పర్వాలేదయ్యా. దీనికి లవ్ స్టోరీ అని పేరు ఒకటి. తీరాబండి. హాఫ్ కొట్టే డబ్బులతో తెల్ల పంచలు కొని మనం ఇలా నిరాహార దీక్ష అంటూ కూర్చున్నామే, ఇది వర్కౌట్ అవుద్దా బావా? మామా, మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయిలు ఏడుస్తూ వచ్చి మళ్ళీ మన కాళ్ళ మీద పడి బతిమాలాలంటే నిరాహార దీక్ష ఒక్కటే కరెక్ట్ చాయిస్. అర్థం కాలేదే. ఇప్పుడు ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్ష, ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష, రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష, నీళ్లలో వాటా కోసం నిరాహార దీక్ష, ప్రేమికుడు వదిలేసిన నిరాహార దీక్ష, కారణమే లేకుండా నిరాహార దీక్ష. ఈ మధ్య ఇదేరా గ్రేట్ ట్రెండ్. అచ్చరే బావా, నేనా ఆకలికి తట్టుకోలేను. రేపు లంచ్ టైం లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు దీక్ష చేయడానికి వచ్చావా, ఒళ్ళు పెంచడానికి వచ్చావా? తీయరా చెయ్యి. మొహం డల్లుగా పెట్టుకొని కూర్చో. డల్లుగా? నిన్ను ఎక్స్ప్రెషన్ అడిగినందుకు నన్ను కొట్టుకోవాలి. నైట్ టైట్ గా మీకు ప్రియురాళ్లకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు కదా. వీళ్ళ లైఫ్ లో లవర్స్ ఎంటర్ అవ్వడానికి ముందు వీళ్ళు ఆ మొబైల్స్ ని పార్ట్నర్షిప్ లో మొదలు పెట్టారు. ఈ రోజు ఆ మొబైల్స్ యొక్క 5th యానివర్సరీ. సూపర్ రా, సూపర్ 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 రా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే. మాట్లాడు. సారీ మామా. వెన్నెల కురిసే ఈ రాత్రి మీకో ముఖ్యమైన న్యూస్. మిత్రుడు ఆసుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆగండ్రా మామా, ఆసు మ్యారేజ్ 100% ఇంకా ఫిక్స్ అవ్వలేదు. 50% కన్ఫర్మ్ అయింది. రే మామా, లేదురా, నేను అడిగిన అదే మోడల్ బైక్ ని ఆడపిల్లలు కొనిస్తామని చెప్పారు. ఫుల్ గా ఫిక్స్ అయింది. అది కాదు బావా, నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లని నేను ఇంటర్వ్యూ చేసి ఓకే చేస్తాను కదా నీకు 100% కన్ఫర్మ్ అయ్యేది. వీళ్ళకి వేరే పని లేదు. టూర్కి వెళ్లే పిల్లకాయలాగా ఊరికే క్లాప్స్ కొడుతుంటారు. ఆపండ్రా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గర్ల్స్. రేయ్, మీసాలే నీలాంటి వాళ్ళని చూస్తే గర్ల్స్ లా కనిపిస్తున్నారా? సారీ బావా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గైస్.
నౌ మై చిన్నప్పటి ఫ్రెండ్ మిస్టర్ ఆసు గోయింగ్ టు సింగ్ సాంగ్ అబౌట్ ఫ్రెండ్షిప్. బావా. మామ ఏంట్రా నన్ను ఏయ్, పాడరా? పాడరా. ఏంట్రా నువ్వు సూపర్ గా పాడతారు చూడు. ఎవడ్రా ఫ్రెండ్, ఎవడ్రా ఫ్రెండ్, ఎవడ్రా? బావా నువ్వు సాగదీస్తున్నావు. అమ్మా దోసమ్మా. ఉండ్రా తెస్తున్నాను. హాలోపే తొందర. ఒరే అభిమన్యు, ఆ, ఒక అమ్మగా నేను నీతో ఇది చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. 10 దోశలు చాలా ఓవర్రా. అమ్మా నీ కొడుగ్గా నేను ఇలా చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. 30 ఏళ్ళగా నువ్వు దోశలు పోస్తున్నావు, ఒక్క దోశ కూడా సరిగ్గా వేయడం నీకు చేత కాలేదు. అదేరా నేను కూడా చెప్పేది. త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వు. వచ్చేది కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేస్తుంది చూడు, అప్పుడేరా ఈ అమ్మ గొప్పతనం ఏమిటో నీకు తెలుస్తుంది. ఏమిటి రేపే పిల్లని చూడ్డానికి వెళదామా? పిల్లని చూడొద్దని నేను చెప్పలేదే. 9 లాంటి అమ్మాయి ఉంటే చూడమనే చెప్పాను. పెట్రోమాక్స్ లైటే కావాలా బాబు? ఏ పెద్ద బల్బో, టార్చ్ లైటో, ట్యూబ్ లైటో ఇవేవి అక్కర్లేదా? ఆ, ఒక అమ్మనయ్యుండి నీకు ఇవన్నీ చెప్పకూడదు, అయినా కూడా చెప్తున్నాను. నీకు ఈ జన్మలో పెళ్ళి అవదరా. పరా. నాకు పెళ్లి కాకపోతే నువ్వు జీవితాంతం దోశలేయాలి. అమ్మా ఇంకో 2 దోశలే. వేస్తా. రే బావా సరిగ్గా టైంకి వచ్చావురా. వావ్ 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 రా. రే ఏంట్రా బావా ఇలా చిక్కిపోయావు? ఏమైనా తింటావా? అనకొండ గుడ్డు ఆక్టోపస్ సూప్ ఉందా? భలే చెప్పావు బావా, భలే చెప్పావు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఫస్ట్ టైం కలవబోతున్నాను రా. లేటుగా వెళ్తే తప్పుగా అనుకుంటారా? బావా ఓ 3 దోశలు ఎక్స్ట్రాగా తిన్నాను, లైట్ గా నిద్ర వస్తోంది. నీ ఫియాన్సీ మీటింగ్ ని రేపు పెట్టుకుందామా? నేను నీ మొహం మీద 3 గుద్దులు గుద్దుతాను. ఫుల్ టైం నిద్రపో. డాక్టర్ మీటింగ్ ఈ రోజు పెట్టుకుందామా? రా. రే ఆసు ఇలా రా. నువ్వైనా త్వరగా పెళ్లి చేసుకొని 10 నెలల్లోపే ఓ మనవన్నో మనవరాలను నా చేతిలో పెట్టరా. అమ్మా ఆ. వీడికున్న స్పీడ్ కి 8 నెలల్లోనే చేతిలో పెడతాడు. రేయ్, ఏంట్రా అమ్మ ముందు నువ్వు? 6 నెలల్లో మనవనిస్తా. రేయ్ కొంచెం త్వరగా వెళ్ళరా. ఏంటి బావా నిన్ను నీ ఫియాన్సీని ఇంటర్వ్యూ చేయడం గురించి తలుచుకుంటే టెన్షన్ గా ఉందా? రేయ్ మాట మాటకి ఇంటర్వ్యూ అని అనకరా. ఇప్పుడేంటి జాబ్ లో చేర్చుకుని విదేశాలకు పంపిస్తున్నావా? ఇట్స్ ఎ రొమాంటిక్ మీటింగ్, ఇట్స్ కాల్డ్ డేటింగ్. బావా నువ్వు నీ ఫియాన్సీ విడిగా వెళ్తే అది డేటింగ్, నేను కూడా నీతో వస్తే దాని పేరు టెస్టింగ్. మావా నా లైఫ్ మ్యాటర్ రా. నీ ఇంటర్వ్యూని కొంచెం షార్ప్ గా ఫినిష్ చేయరా. ఆల్ ది బెస్ట్. లవ్ యూ మావా. అని ఒకే మాటతో ఇంటర్వ్యూను నేను షార్ట్ గా ఫినిష్ చేయగలను. ఆ టాలెంట్ నాకుంది. అయితే రేపే నీకు డైవర్స్ అయ్యి నా ముందుకొచ్చి నిలబడితే నా మనసు ఎంత బాధపడుతుంది దాని గురించి ఆలోచించావా? నేను వంటగదిలో ఒంటి చేత్తో పనిచేస్తూ బతకాలని డిసైడ్ అయిపోయావు. ఇక నేనేం చెప్పినా వింటావా? పోనీ. ఏంటి భయపడ్డారా? బావా భయపడిందిరా. బై ద వే ఐఎమ్ అభిమన్యు, ఆసుకి క్లోజ్ ఫ్రెండ్ ని. నా గురించి ఫోన్ లో చాలా చెప్పుంటాడే. ఏమీ చెప్పలేదే. ఏంట్రా ఏం చెప్పలేదా? మావా నేనే 4 సార్లు ఫోన్లో హలో అన్నాను అంతేరా. బావా గొప్పగా ఇంట్రడ్యూస్ చేయరా. వీడే నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు. గోళీలాడుకునే వయసు నుంచే మేం బెస్ట్ ఫ్రెండ్స్. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ లాగా మేమెప్పుడు కలిసే ఉంటాం. మా కుటుంబంలో వీడు ఒకడు. మా మొబైల్స్ లో సెకండ్ ఆసు, ఫస్ట్ అభిమన్యు. వీడే మనిషి చూడ్డానికే బండలా ఉంటాడు, కానీ మనసు బట్టరు. ఏంటేం మాట్లాడడం లేదు? భయపడిపోయినట్టుందిరా. అదే కదా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. అంతా నువ్వే చూస్తావుగా. బావా నువ్వు చట్టుకుని మాట్లాడొచ్చి, నేనంతా ప్రిపేర్ చేస్తాను. మామా ఈజీగా. వాడెప్పుడు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు మంచి ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకోరా? ఏ ఏం లేదు, ఫోటోల కంటే డైరెక్ట్ గానే అందంగా ఉన్నారు. అరే 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 ఏమండి ఇంకా వంగకండి, మెడబట్టేస్తోంది. సరే ఏం చూసి నా ఫ్రెండ్ తో పెళ్లి కొప్పుకున్నారు? నా నాగ చైతన్య పర్సనాలిటీ. సిస్టర్ తో మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మా అమ్మా నాన్నలకి నచ్చారు, అందుకే నాకు నచ్చారు. ఒకవేళ రేపే మీ పేరెంట్స్ కి వీడు నచ్చకపోతే మీకు నచ్చకుండా పోతాడా? రేయ్ ఇలా గుళ్ళో అపశకునంగా మాట్లాడితే నాకు నచ్చదు. ఓ ఓ సో మీరు ఇంటికి దీపం ఇల్లాలు. నా ఫ్రెండ్ కూడా మీలాగే
ఒక ఇంటి నియాన్ బల్బ్. సపోజ్ పెళ్ళయ్యాక మీకు వీళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వలేదు, ఒక పెద్ద గొడవ. అప్పుడు మీరు వేరే కాపురం పెడతారా, లేదంటే అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉంటారా? పెళ్ళైన తర్వాత ఆయన కుటుంబమే నా కుటుంబం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంలోనే ఉంటాను. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మేము బాధలో ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా సరే, లేదా నార్మల్ గా ఉన్నా సరే మందు కొడతాం. అందులో మీకు ఏమైనా ప్రాబ్లమా? రేయ్ ఇప్పుడు ఎందుకు రావన్నీ? చెప్పండి సిస్టర్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం, అందులో నేను జోక్యం చేసుకోను. ఆసు, నీ ఫియాన్సీ పాసు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు మీకున్నాయి, ఎందుకంటే నా ఇంటర్వ్యూలో మీరు 100కి 100 సాధించారు. ఇంకే ఎంజాయ్ చేయరా. నువ్వెక్కడ ఫెయిల్ అవుతావని చాలా వరి అయ్యాను. లక్కీగా నువ్వు పాస్ అయ్యావు. ఏంటి అతను ఇంటర్వ్యూ అంటున్నాడు? ఏంటిదంతా? మరేమనుకున్నావు? వాడు ఇంటర్వ్యూ చేసి నువ్వు పాస్ అయితేనే మనకు పెళ్లి, లేదంటే జరగదు. ఇక ఏ ప్రాబ్లము లేదు, మనకు పెళ్ళే డార్లింగ్. ఓం వాగర్తాది విభసమ్మర్తో వాగర్త ప్రతిభద్రజే జగదపితరా వందే పార్వతీ పరమేశ్వరో. మనోడు మాల్ జారిపోతుంది. రే గౌతమ్, ఏంట్రా పెళ్ళాం పక్కన నిలబడ్డావు? ఇట్రా. తుడుస్తానుండు, చెవట్లు పట్టేస్తున్నాయి. తుడిచించాలి పాపా. అంత కోపం అయితే ఎలారా? రే బావా, రొమాన్సా? రే మామ, టైం అయింది, డ్యూటీకి వెళ్ళాలి. ఒక్క నిమిషం రా. 1500 వందలు ఉన్నాయిరా? ముహూర్తం దగ్గర పడిందిరా. రేయ్ సరే. రే ఆసు, డబ్బులు ఇవ్వరా, మన కుర్రాళ్ళంతా వెయిటింగ్. రేయ్ ఈ సమయంలో డబ్బులు అడుగుతావేంట్రా? నువ్వు అడిగితే ఇవ్వవు రేయ్ గానీ. రేయ్ రేయ్ చదువు బుజ్జుకొండవి. థ్యాంక్ యూ సిస్టర్. భజంత్రులు భజంత్రులు భజంత్రులు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మామ, చెప్పింది మర్చిపోకు. శక్తి వంచన లేకుండా ట్రై రే చేస్తా. ఆగరా, ఉండరా. ఇక్కడ నిలబడరా. అదే కదా. ఎవరు సార్ మీరు? పోనీ మావా, పెళ్ళాం విడిచిన బట్టలని ఉతకాలేమో. రే బావ, ఇలా చూడు, నీ కోసమే రెడీ చేసిన స్పెషల్ గిఫ్ట్. నువ్వే దీన్ని ఓపెన్ చేయాలి. దయచేసి సిస్టర్ కి మాత్రం ఇవ్వకు. నేనెందుకు ఓపెన్ చేయకూడదు? మీకు ఆ హక్కు లేదండి. మా ఇద్దరికి పెళ్లిపోయింది కదా, హక్కు లేదంటారేంటి? నేను ఓపెన్ చేస్తాను. చెప్పేది వినండి, మీరు ఓపెన్ చేయకూడదు. నా మాట వినండి. నేనే గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. వద్దంటున్నానా? చెప్పేది వినండి. డార్లింగ్, గిఫ్ట్ అని లోపల చిత్తుకాయతలు పెట్టుంటాడు. ఓల్డ్ ట్రెండ్. ఇవ్వమనండి. ఇవ్వరా, తనక హక్కు ఉంది. నువ్వేం మాట్లాడుకో, తనక రైట్స్ ఉన్నాయి. ఓపెన్ చేస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు? నువ్వు ఓపెన్ చేయరా బుజ్జమ్మ. మావా అద్దరు కొట్టేసావురా, సూపర్ గా ఉంది. భలే భలే అద్దరు కొట్టేసావు, సూపర్ రా. బావ, 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 భలే ఉంది కదా, భలే ఉంది, భలే ఉంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అదే చూడండి. ఇదే మొదటి రాత్రి, ఇదే అసలు రాత్రి. ఆ బుజ్జమ్మ, ఎవరైనా సిగ్గుపడితే బుగ్గలు ఎర్రబడతాయి, కానీ నా బుజ్జమ్మ సిగ్గుపడితే ముక్కు ఎర్రబడుతుంది. అంతా మీ ఫ్రెండ్ వల్లే. అయ్యో, పెళ్లికి ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా? అది నన్ను దెబ్బ కొట్టడానికి ఇచ్చింది కదా. నువ్వెందుకు బుజ్జమ్మ దాన్ని ఓపెన్ చేశావు? నా పేరు బుజ్జమ్మ కాదు, సీమ. ఆ పేరు మిగతా వాళ్ళకి, కానీ నాకు మాత్రం అదే. ఇలాగే తెల్లవారులు రొమాంటిక్ గా మాట్లాడుకుందామా బుజ్జమ్మ? అయితే తెల్లారిదాకా బుజ్జమ్మ, చిట్టమ్మ, చిలకమ్మ అంటూ మాట్లాడుతూనే ఉంటారా? లైట్ వెలిగింది, మొదలు పెడదాం. లైట్ ఓకే, నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తా. ఉండండి, నేను ఆఫ్ చేస్తాను, మీరు కూర్చోండి. ఏయ్ అంత ఈజీగా ఈ బావ దొరుకుతాడా? లైట్ ఆఫ్ చేసిరా, బాగా జురుకుందు గాని వెళ్ళు. ఇక కరెంటు పోయినా, పిడుగులు పడినా మన శోభనం ఆగదు. షో మొదలయ్యే లోపే స్టేజీ కూలిపోయిందే బుజ్జమ్మా. అవును, పొట్ట ఎలా ఉంది? యాక్సిడెంట్ అయిన కారులోంచి ఎయిర్ బ్యాగ్ బయటకు వచ్చినట్టుగా ఉంది. నేను అడిగేది నా గురించి కాదు, నీ గురించి. సారీ సార్, నాకిప్పుడు పర్వాలేదు డాక్టర్. ఈ రోజే డిశ్చార్జ్ అవ్వచ్చా డాక్టర్? చాలా పనులున్నాయి. డిశ్చార్జ్ అవ్వచ్చు, కానీ 10 రోజుల వరకు ఒంగోని ఏ పని చేయకూడదు మీరు. డాక్టర్, ఒంగోని డ్రైయర్ కూడా వేసుకోకూడదా? 10 రోజుల్లో నయమైపోతుందా? సూపర్ డాక్టర్. మీరేదో డిస్క్ బ్రేక్ అని భయపెట్టారా, నేనేమో ఏళ్ల తరబడి పడుతుందా అనుకున్నాను. సూపర్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. సరే నువ్వు పద. రే బావా, నీ టైం నిజంగా చాలా బాగుందిరా.
ఏదైనా జరగరాంది జరుగుంటే ఏమై ఉండేది? ఆ అదృష్టం బాగుండి అసలుకే మోసం రాకుండా తప్పించుకున్నావు. ఏంట్రా వసపిట్లో ఏదేదో వాగుతున్నావు? నాకొచ్చే కోపానికి మరి స్ట్రెయిన్ అవకరా, డిస్క్ విరిగిపోద్ది. సిస్టర్, వీడు ఇంత వీక్ గా ఉంటాడని తెలుసుంటే నేను మంచం విరగొట్టేవాడినే కాదు. సరే వద్దులే బావా, అంతా మంచికేలే. ఈ 10 రోజుల్లో ఇద్దరు మనసు విప్పి మాట్లాడి అర్థం చేసుకోండి. ఆ తర్వాత అరకు ట్రావెల్స్ బంగ్లాలో నీకు సిస్టర్ కి హనీమూన్, మొత్తం ఖర్చు నాదే. ఏంటి ఓకేనా? సిస్టర్, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు, 10 రోజులు పట్టుద్ది, 15 రోజులు పట్టుద్ది అని. అందుకని అలాగే వదిలేకండి. రోజు మటన్ సూప్ పెట్టివ్వండి, త్వరగా కోలుకుంటాడు. మనసేం బాలేదు, వెళ్ళి 2 బీర్లేస్తే గానీ సెట్ అవదు. భుజమ్మా, డిస్క్ విరిగి నేనే దిల్లుగా ఉన్నాను, కానీ వాడెంత డల్గా వెళ్తున్నాడో చూసావా? ఇలాగే వాడేదో ఒకటి కామెడీగా చేస్తూనే ఉంటాడు. ఏంటి కామెడీనా? మన ఫస్ట్ నైట్ రూమ్ లో మంచాన్ని విరగొట్టాడు, మీకు కామెడీగా ఉందా? అతనికి అసలు బుద్ధి లేదా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలీదా? ఆ రోజు గుళ్ళోకొచ్చి బ్యా అని భయపెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనే నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. అతనొచ్చి ఇంటర్వ్యూ చేయడం ఏంటి? గిఫ్ట్ ఇచ్చి ముక్కు పచ్చడయ్యేలా చేశాడు, ఫస్ట్ నైట్ లో మంచం విరగొట్టాడు. ఇనఫ్! ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ సెకండ్ నుంచి అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. డార్లింగు, ఏంట్రా ఏదో చెవి పక్కనున్న తెల్ల వెంట్రుకని కట్ చేయమన్నట్టు ఈజీగా చెప్పేశావే. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంతేకాకుండా వాడు సిస్టర్ అని నిన్నెంత అభిమానంగా పిలుస్తున్నాడు. అయ్యో, నాకు అటువంటి బ్రదర్ అవసరమే లేదు. అతన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు అలా మాట్లాడకూడదు. అతనితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుంటావా లేదా? బుజ్జమ్మా, కొంచెం టైం ఇవ్వరా ప్లీజ్. సరే ఓకే, నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఆలోపు అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోకపోతే నీకు డైవర్సే. డైవర్సా? ఇంకో ముఖ్యమైన విషయం, అప్పటిదాకా మనిద్దరి మధ్య ఏది జరగదు, ఇది కూడా ఉండదు. బుజ్జమ్మా, బుజ్జమ్మో, బుజ్జమ్మా. ఏం మావా, అయితే ఫస్ట్ నైట్ జరగలేదా? ఆటోకి మైక్ సెట్ కట్టి ఊరంతా చెప్పేసిరారా. ఫస్ట్ నైట్ జరగలేదా? నీ గిఫ్ట్ గా ఇచ్చిన నైట్ ల్యాంప్ యూజ్ చేయలేదా? ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తేనే కదరా నైట్ ల్యాంప్ ఆన్ చేసేది. ఎక్కడరా ఆఫ్ చేసాం? ఎందుకురా మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తున్నావు? సారీ మావా, 750 రూపాయల నైట్ ల్యాంప్ వేస్ట్ అయిపోయింది. పోనీ నువ్వు పని చెయ్యి, అభిమన్యుకి ఫోన్ చేసి మామ ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు అని చెప్పరా చాలు. ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు, గ్లాస్ అక్కడ పెట్టి బయలుదేరు. ఏంట్రా మామా? మరి నీలాగా మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా? చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకొని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము. ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వాడితో చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల కాదు. ఫ్రెండ్షిపే ముఖ్యమైతే వైఫ్కి డైవర్స్ ఇచ్చేయి. వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి ఒక్కడనే కూర్చొని గేదె దగ్గర పాలు బిత్తుకోమంటావా? ఏంట్రా మామ, ఫ్రెండ్షిప్ కట్ చేయనంటావు, వైఫ్ని కట్ చేయనంటావు. పోనీ ఓ పంచేరా, కాషాయం కట్టుకుని కాశీ పోరా, పుణ్యమైన వస్తుంది. రేయ్, నువ్వు 2018 సెకండ్లు అంటోడివి. నీకు నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చించేస్తావనుకుంటే సన్యాసులో కలిసిపోయి ఐడియాలు ఇస్తున్నావు. మామా, నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకే దారుంది. టక్కని చెప్పరా, లేకపోతే ఆ దారి కూడా మూసుకుపోతుందేమో. ఎలా నాకు పెళ్ళైందో నీకు పెళ్ళైందో ఆ విధంగానే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావాలరా. మళ్ళీ చెప్పరా. రేయ్, వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడనుకో, తర్వాత అమ్మాయి వాడిని కొంగును ముడేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి నీ ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తుందిరా. సపోజ్ తను కట్ చేయమని చెప్పకుంటే చెప్పేలా చేస్తావా? ఇది గనక నువ్వు వర్కౌట్ చేసావనుకో, నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారివే. నాకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆడికో జోడీ నంటగడతా. బుద్ధి లేనోడా ఎలా చూస్తున్నాడో చూడు. వయసు పెరిగితే చాలా, బుద్ధి పెరగక్కర్లేదు. ఆ అమ్మాయి గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? అందుకని అభిమన్యు విషయంలో నేను కొంచెం కూడా శ్రద్ధ చూపకూడదా అమ్మా? ఇప్పుడు చెప్తున్నాను రా, నువ్వు అభిమన్యు గురించి ఆలోచించి నడి రోడ్లో నిలబడతావు చూడు. మా ఏమైందమ్మా నీకు? పొద్దున్నే పాపం ఈ పసిపిల్లని శప్పిస్తున్నావేంటి? చెప్పించకుండా ఇంకేం నువ్వే చెప్పరా. కల్లో మీ నాన్న వచ్చాడ్రా. మా నాన్న కల్లోకొచ్చారా? కాటికెళ్ళినోళ్ళు కల్లో రాకుండా కాల్ టాక్సీలో వస్తారా? ఏం చెప్పారా? నా చెంప మీద వేలిముద్రలు పడేలా ఫటా ఫటా అని 4 దెబ్బలేశారా. ఎరా స్వార్థపరుడా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, నా కొడుకు మాత్రం సన్యాసిగా ఉండాలా, వాడికి కూడా పెళ్లి చేయాలన్న ఆలోచన నీకేమాత్రం లేదా అని నా చొక్కా పట్టుకుని నిలదీశారాయన. సిగ్గుతో చచ్చిపోయాననుకో. తర్వాత అలా అని మా తాతయ్య తుమ్మాడా, మెలకు వచ్చేసింది. బావా, నీ కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే విష్ చేయడానికి వచ్చుంటారా?
నేను డిసైడ్ అయిపోయాను అంతే. నా పెళ్ళాన్ని వెంటనే పుట్టింటికి తరిమేబోతున్నాను. నీకు పెళ్ళై ఏ రోజైతే నీ భార్య ఇంట్లోకి అడుగు పెడుతుందో ఆ రోజే దాన్ని పెట్టెబెడుతూ రమ్మని చెప్తాను. రేయ్, కట్టుకున్న భార్య నా- ఏయ్, వాళ్ళెందుకు కొడతావు? నిన్ను కొట్టాలి. పెళ్లి చేసుకొని ఎన్నిసార్లు నీతో చెప్పాను, నువ్వు విన్నావా? ఇలా చూడు, వీడి భార్య సంతోషంగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉందిరా. ఒక అమ్మనయ్యుండి ఇలాంటివన్నీ చెప్పకూడదు. అయినా కూడా చెప్తున్నాను, నువ్వొక అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను. మామా రా బయలుదేరదాం. రే ఎక్కడికెళ్తున్నారా? నేరుగా మ్యాట్రిమోనీకి వెళ్తాం. స్టేట్ కి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళలో నీ ఇంటికి ఏ దీపం కావాలో నువ్వే చూస్ చేసుకో. నయనతార లాంటి అమ్మాయి అలాంటి వాళ్ళు అక్కడ వెయిటింగ్. ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు. వస్తానమ్మా. వెళ్ళండి. happymarriage.com. మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా. డైలీ చైతీరా వన్స్ కాల్ కాల్ బ్యాక్. హాయ్. హలో, ఐమ్ కౌసల్య. వెల్కమ్ టు happymarriage.com. హౌ మే ఐ హెల్ప్ యూ? విషయం రే ఏంటంటే బావా, నాకు సంబంధం అవుతురా, నేను బయలుదేరుతాను. రేయ్ ఏమైందిరా? ఉన్న వాళ్ళలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు. ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు. రేయ్ మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా? లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం. అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా. ఈ లడ్డుతో మనకేంటి, లోపల లస్కు టపాకీలు ఉంటాయి. సారీ ఫర్ ద డిలే. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అభిమన్యు. వీడు చూడగానే పడిపోయేలా టక్కని 4 అమ్మాయిలు చూపించండి చూద్దాం. హలో, ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు. దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. హలో, అవన్నీ అయిన హలో, హలో, హలో. మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు. అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యేలాంటోళ్ళం కాదు. పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది. సార్, నేనేమంటున్నా? దానికి ముందు నయా పైసా చేతిలో పెట్ట. అది కాదండి, చాలా పనులున్నాయి. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, పేమెంట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి, మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు. హ్యావ్ ఏ బ్రేక్. ఏమైంది వేళ ఎదలో ఈ బావా, నాకు లైఫ్ లో పెద్దగా ఆశలేమీ లేవురా. ఏదో నయనతార లాంటి అమ్మాయి దొరికితే చాలు. రేయ్ నయనతార ఏమైనా స్కూల్ ముందు రేగ్గాలు అమ్ముకునే అమ్మాయి అనుకున్నావా? ఏ ఈ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా ఇలాంటి వాళ్ళు వస్తే వద్దంటావా? కౌసల్య, క్లయింట్ ఎవరు? అదిగో వాళ్ళే. అభిమన్యు. యా హాయ్. హాయ్. ఐశ్వర్య బాలకృష్ణ, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. వెల్కమ్ టు happymarriage.com. ప్లీజ్ కమ్ ఇన్. యా వి కమింగ్. దీనికంటే రావద్దని మొహం మీద గుద్దినట్టు చెప్తే సరిపోతుందిగా. కెన్ ఐ యూస్ దిస్ రూమ్? థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్. సార్, మీ బయోడేటా కాస్త ఇస్తారా? బయోడేటానా? నాకు జాబ్ అంటేనే అసలు పడదండి. అయ్యో, అలర్జీ అవుతుంది. అలర్జీనా? స్కిన్ అలర్జీ. ఇలా చూడండి, మా ఆఫీస్లో మీకు జాబ్ ఇవ్వడానికి నేను బయోడేటా అడగలేదు, మీకు మ్యాచ్ వెతకడానికి బయోడేటా అడుగుతున్నాను. అక్కర్లేదే, నాకు ఆల్రెడీ అమ్మాయి దొరికిందే. మరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చాను కాబట్టి అమ్మాయి దొరికింది. ఏంటి వాగుతున్నావు? ఇప్పుడే చూశాను, ఎప్పుడో చూసినట్టుగా ఉంది. ఇప్పుడే కలిశాను, కానీ ఎప్పుడూ కలిసే ఉండాలనుంది. ఎలా ఉంది కవిత? హలో, బీచ్ లో మీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పాల్సిందంతా ఇక్కడ మా ఆఫీస్ లో కూర్చొని చెప్తున్నారు. ఏం కావాలి మీకు? ఐ లవ్ యూ సో మచ్. ఐ వాంట్ టు వెడ్డింగ్ యూ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అలాగే మీరు ఓకే చెప్తే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. హౌ డే యు? ఐ లవ్ యూ నా. ఇది ఆఫీస్ టైం, ఇవన్నీ ఇక్కడ మాట్లాడలేము. ఈవినింగ్ 5 o'clock పైన రండి, అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీ బామ్మ బకెట్ అనేసరిని హాఫ్ డే లీవ్ పెట్టండి. ఎవరు లేని కాఫీ షాప్ లో కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం. పోయిన వారమే బామ్మ చనిపోయిందని లీవ్ పెట్టాను. సరే ఓకే, మనం ఈవినింగ్ మీట్ అవుదాం. జవాబు పాజిటివ్ గానే ఉంటుందిగా? ఖచ్చితంగా ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు బయలుదేరతారా ప్లీజ్? ఐశ్వర్య బాలకృష్ణ, ఇకపై మన మధ్య నో ప్లీజ్, నో సారీ, ఓన్లీ see you soon.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. బావా నువ్వు రాలేదేంట్రా? రేయ్, నువ్వు నన్ను రా రా అని చేయి పట్టుకుని బతిమలాడావు, నేను రానని తప్పించుకుని వచ్చేసా. అంతా నా తప్పేరా. భలే జోక్ బావా, భలే జోక్. చైతీరా, వెళ్ళిన పని ఏమైందంట? ఏమైనా ఫోటోలు చూపించారా? పిల్ల నచ్చిందా? నచ్చడమా? ప్రపోజే చేశాన్రా. ఏంటి ఫోటో చూసే ప్రపోజ్ చేసావా? రేయ్, ఏదైనా ఆంటీ ఫోటో ఆర్డర్ చేసి చూపించుంటే. ఆంటీ ఏం కాదురా, ఆ, ఐశ్వర్య. ఎవరు ఆ తెల్ల చాక్పీస్ లాగా వచ్చిందే ఆ మార్కెటింగ్ పిల్ల? కానీ తను నయనతార లాగా లేదు కదరా. నయనతారనా? ఆ. ఎవత్తది? నయనతారనే ఎవరని అడిగా చూసావా? ఇక నీ లైఫ్ లో డెవలప్మెంట్ అరా బంగారం. సరే, ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఈవినింగ్ 5 o'clock మీట్ అవుతున్నావు. నీ స్టైల్లో చెప్పాలంటే ఇట్స్ రొమాంటిక్ మీటింగ్ కాల్డ్ డేటింగ్. మా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అవబోతున్నావు, ఒట్టి చేతులతో వెళ్ళొద్దురా. ఏదైనా లిఫ్ట్ గిఫ్ట్ తీసుకెళ్ళు. అయితే ఒక కప్పన్ సాసర్ తీసుకెళ్ళమంటావా? ఏ, ఇద్దరు కలిసి టీ కొట్టు పెట్టుకుంటారా? బుద్ధి లేని ఎదవా. ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు రొమాంటిక్ గా ఏదైనా తాజ్ మహల్ తీసుకెళ్ళివరా. తాజ్ మహల్? వై? తాజ్ మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకు బాగా ఇష్టం రా. నాకు కూడా ఇష్టమే. ఆ అమ్మాయి ముందు నిన్ను ఇష్టపడాలి. ముందు నువ్వు ఆ కూలింగ్ గ్లాస్ పెట్టుకో, హెయిర్ ని బాగా స్పైక్ చేసుకో, కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకో, షూ వేసుకో. ఆ అమ్మాయి ముందు దర్జాగా నిలబడి అభిమన్యు అభిమన్యు బయలుదేరా. అతి త్వరలోనే ఫస్ట్ నైట్ కి డేట్ ని ఫిక్స్ చేయాల్సింది. ఎంత ధైర్యం వాడికి క్లయింట్ గా వచ్చి ప్రపోజ్ పెళ్లి సంబంధానికని వచ్చి నీకే ప్రపోజ్ చేస్తాడా? ఐశ్వర్య బాల్కి. ఐశ్వర్య బాల్కినో? హాయ్ హాయ్ హాయ్. నార్మల్ గా కుర్రాళ్ళు అమ్మాయిల పేర్లనే షార్ట్ గా పిలుస్తారు. వీడు కొత్తగా మీ నాన్న పేరునే షార్ట్ గా పిలుస్తున్నాడే. నిజంగా నువ్వు చెప్పినట్టు వీడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు కదా. ఏంటండి ఇది? చూసి ఎంజాయ్ చేసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు. ఎవరు మీరు? ఎవరు మీరా? ఇంతసేపు ఇతని గురించే కదా నువ్వు మాట్లాడింది. ఇప్పుడు ఎవరని అడుగుతున్నావు? సూపర్ గా ట్యూన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఒట్టి కౌశల్య కాదు, ట్యూనర్ కౌశల్య. చేయమండి. ఆపు. ఇప్పుడు మీకేం కావాలి? ఏం లేదు, ప్రపోజ్ చేశాను, రిప్లై ఇవ్వలేదు. అందుకే ఏమైందో తెలుసుకుందామని. మీరు నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడికొచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చూసుకోండి. ఏంటండి పాజిటివ్ గా ఆన్సర్ చెప్తానని ఇలా నెగటివ్ గా చెప్తున్నారేంటి? పాజిటివ్ గా చెప్తానన్నది మీకు కాదు, నాకు. ఓ ఎస్. సరే వదిలేండి, పాస్ట్ ఈస్ పాస్ట్. అట్లీస్ట్ ఈ గిఫ్ట్ అయినా తీసుకోండి. గిఫ్ట్ ఏమొద్దు, నేను బయలుదేరి. ఐశ్వర్య బాల్కి, మీరు కనుక ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే మెస్మరైజ్ అవుతారు. ఆ తర్వాత మీరే నాకు ఐ లవ్ యూ చెప్తారు. అలాంటి గిఫ్ట్ ఇది. ఓపెన్ చేసి చూడండి. ఓ, ఈ గిఫ్ట్ చూసి మెస్మరైజ్ అయ్యి నేనే మీకు ఐ లవ్ యూ చెప్తానా? అంత గొప్ప గిఫ్టా? ఇవ్వండి, చూస్తాను. బీ కేర్ఫుల్. తాజ్ మహల్ టీయా? ఏంటిది? తాజ్ మహల్, ది సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకి ఇది చాలా ఇష్టమట కదా, నా ఫ్రెండ్ చెప్పాడు. ఇందులో సార్ నాకు ప్రపోజ్ చేయడానికి తాజ్ మహల్ ని గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకొచ్చారు. చంపేస్తాను. ఇలా నవ్వారంటే సగం వర్కౌట్ అయినట్టే. అది నా ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పుడు మీరు ఫ్రీయేనా? కొంచెం బయటికి వెళ్దాం, వస్తారా ప్లీజ్? నేను చెప్పానా ఈ గిఫ్ట్ ని చూడగానే మెస్మరైజ్ అవుతారని? దట్ ఈస్ ది రియల్ పవర్ ఆఫ్ తాజ్ మహల్. హాయ్. ఏంటి మామా, ఎక్కడున్నావు? మీరు ప్రయత్నిస్తున్న చందాదారుడు ప్రస్తుతం ఆటోలో బిజీగా ఉన్నందువల్ల కాసేపు ఆగి ప్రయత్నించవలను, లేదంటే వాట్సాప్ లో రాబే. అర్థమైంది. లవర్ తో బిజీగా ఉన్నానని సింబాలిక్ గా చెప్తున్నావు. ఫస్ట్ మీటింగ్ లోనే డేటింగా? మజా చెయ్యి. మన ఫ్రెండ్ అండి, తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇవ్వమని ఐడియా ఇచ్చింది వాడే. పెద్ద జీనియస్. అవునవును, తాజ్ మహల్ చూడగానే అర్థమైంది తను పెద్ద జీనియస్. ఫ్యాక్ట్. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కాఫీ షాప్ కాదు, రెస్టారెంట్ కాదు, మాల్, థియేటర్, పార్క్, బీచ్ కాదు. మరి ఇంకెక్కడికి తీసుకెళ్తోంది? మీ ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. కరెక్టా? వాట్? ఫ్లాట్ ఇండివిజువల్ హౌసా? ఛాన్సే లేదండి, మీరు చాలా షార్ప్. నేను చిన్నప్పటి నుంచి ఇంతే.
థ్యాంక్ యూ. ఏంటండి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మ్యూజియం కి తీసుకొచ్చారు? ఆ విషయం తర్వాత చెప్తాను, రండి రండి. ఇంటికి కదా తీసుకెళ్తా. చెప్తానన్నాగా. ఆగండమ్మా. ఏంటమ్మా ఇలా చేస్తారమ్మా? ఏంటి టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్తారమ్మా? ఏంటప్పా ఇలా చేస్తున్నారేంటప్పా? ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ టికెట్ అడుగుతున్నారేంటప్పా? ఐఏఎస్ ఆఫీసర్ ఐస్ నమస్కారం మేడం, మీరు వెళ్ళండి మేడం. ఏంటమ్మా ఇలా అబద్ధాలు సార్ని తీసుకెళ్ళండి. కరెక్ట్ కాదమ్మా. అవన్నీ అంతే, పట్టించుకోకు. రా. హలో, మ్యూజియం క్లోజింగ్. యూ గో బీచ్, టైం పాస్. సరిపదా మనం బీచ్కి వెళ్దాం. హలో, యు నో హూ ఐ యామ్? సార్ ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. Mutual funds are subject to market risk. Please read the offer document carefully before investing, or I will transfer you. No water forest. సార్, అదేనయ్యా నీళ్లు లేని అడవి. అయ్యో సార్, మేడం మీరు లోపలికి వెళ్ళండి. Come. Wow, this is the right place. Come. స్కూల్లో చదువుకునేటప్పుడు వచ్చానండి. రండి. తాజ్ మహల్ ఇవ్వండి. ఎందుకండి? ఏంటండి? 1 second. థ్యాంక్ యూ. ఇది అరుదైన వింత జీవి. ఇదెందుకు నా మెళ్ళలో వేశారు? చెప్తాను. ఏదైనా ఒక పోజ్ ఇవ్వండి. బాగలేదు. ఇలాగా. ఓకే. కొంచెం నవ్వొచ్చా? బాగా నవ్వండి. సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైతే మీరు తాజ్ మహల్ బదులు తాజ్ మహల్ టీ తెచ్చిచ్చారో అప్పుడే మీరు ఒక అరుదైన రకం జీవయ్యారు. ఇంకో విషయం, మీలాంటి వాళ్ళంతా అలా పబ్లిక్ ప్లేస్ లో నడవకూడదు. బాగా కరప్ట్ అయిపోతారు. చాలా థ్యాంక్స్ అండి. మీ తర్వాత వచ్చే జనరేషన్ మిమ్మల్ని చూసి చదివి నేర్చుకోవాలి. దయచేసి ఎక్కడికి వెళ్ళకండి. ఈ పోస్ట్ లోనే ఉండండి, ఈ మ్యూజియం లోనే ఉండండి. ఇప్పుడు ఒక సెల్ఫీ. సే చీజ్. థ్యాంక్ యూ. బై. ఏంటి రిపేర్ అయిన బోరింగ్ పంప్లా నిలబడ్డాడు అభిమన్యు? రేయ్, డైనోసార్ కొడుకు అనుకొని ఎవరన్నా తీసుకెళ్లిపోతారా? ఇదేంటిది? ఇది అరుదైన వింత జీవి. రేయ్, ఎవరా ఈ బోర్డు నీ మెళ్ళో తగిలించింది? లవరేరా బోర్డు తగిలించి నిలబెట్టింది. ఏదో ఐపీఎల్ టికెట్ల కోసం నిలబెట్టినట్టు చెప్తున్నావే. అది కాదు బావా. నువ్వేం చేసావు? బావా, నువ్వు చెప్పినట్టే తనకి తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చాను. నేరుగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. తాజ్ మహల్ కి ఎందుకు ఇక్కడ నిలబెట్టినారు? ఏది ఆ గిఫ్ట్ చూపించు. ఏంట్రా ఇది? తాజ్ మహల్. బాబా ఏమైందిరా? తాజ్ మహల్ బొమ్మ తీసుకెళ్ళివరా అంటే తాజ్ మహల్ టీ తీసుకెళ్ళి ఇచ్చావట్రా. సూపర్ గా ఉండే గిఫ్ట్ ఇవ్వమంటే సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తీసుకెళ్ళిస్తావా? నాకు ఐడియా రాలేదు బావా. నిన్ను అనుకుని లాభం లేదులేరా. నువ్వు కప్ అండ్ సాసర్ కొనిస్తానన్నావే, అప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిండాల్సింది. విలేజ్ లో ఉన్నవాడు కూడా నెట్ ని యూజ్ చేసుకుంటూ ఎంత నాలెడ్జ్ గా ఉన్నాడో తెలుసా? నువ్వెందుకురా ఇంకా ముద్దపప్పులాగే ఉన్నావు? నీకు ఈ లవ్ గివ్ సెట్ అవుతులేరా. ఈ రోజుల్లో చాలా మంది బాబులు వాళ్ళ కూతులని ఎలా బయటికి దొబ్బాలని చూస్తుంటారు. వాళ్ళల్లో ఒకరిని చూస్ చేసి నీకు అంటగట్టేస్తానులేరా. రా. సారీ బావా, నా లవర్ వచ్చి నన్ను పిలిచే వరకు నేను ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలను. తనేమైనా సెకండ్ షిఫ్ట్ కి సెక్యూరిటీ గార్డ్ గా నిన్ను పెట్టిందా? మెదళ్ళేని మెంటల్ అవమానించి వెళ్ళిందిరా. రారా. ఆగరా, నేను తెరిచి చూపించాలి. తెరిచి చూపిస్తావా? దేన్ని? నా మనసుని తనకి తెరిచి చూపించాలి. ఏర్పాటు చేయి. రా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ టైంలో ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ గారు ఉన్నారా? ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ. యో, ఏంటయ్యా బాగుతున్నావు? మా అమ్మాయి ఏమిటి ఐఏఎస్ చదవటం ఏమిటయ్యా బాబు? ఐశ్వర్య నాన్న, ఎవరమ్మా ఈయన? అర్థం పర్థం లేకుండా నిన్ను పట్టుకుని ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాడమ్మా. నాన్న వాళ్ళతో నేను మాట్లాడతా. అది కాదమ్మా, నువ్వు బీకాం ఫెయిల్. నేనే కదా వాళ్ళకి డబ్బులు కట్టి నిన్ను పాస్ చేయించింది. నాన్న ప్లీజ్. ఏంటమ్మా ఇది? మొన్న ఒకడు ఐపీఎస్ అన్నాడు, వీడేమో ఐఏఎస్ అంటున్నాడు. ఎప్పుడు ఎవడు ఏమంటాడు అర్థం కావట్లా. చెప్పండి, ఏంటి విషయం? ఏంటమ్మా ఇలా చేసావేంటమ్మా? హలో, ఏంటి ఎగతాళా? ఏంటి నేను ఎగతాళి చేస్తున్నానా? మేడం, మీరు ఇంకో 10 నిమిషాల్లో తప్పకుండా మ్యూజియంలో ఉండాలి, లేదా మీరు పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఏమంటారు? తొందరగా రామ్మా, లేడీస్ నా పిల్లలు ఇంట్లోకి రా. నువ్వు అభిమన్యు, అభిమన్యు లేవండి, లేవండి అభిమన్యు. సార్, మీ కళ్ళ ముందు వీళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు, మీరు చూస్తూ స్టాచ్యూలో నుంచున్నారు. నేను స్టాచ్యూలో నిలబడ్డానా? 6 గంటలకు క్లోజ్ చేసిన మ్యూజియం
11 గంటలయింది మీ వల్ల మాట్లాడండి చూడండమ్మా, ఎన్నిసార్లు చెప్పినా మౌడి పిల్లలా చేయి పట్టుకొని ఎలా నిద్రపోతున్నారు చూడండమ్మా. మేడం ఎలాగైనా వీళ్ళని బయటికి పంపించండి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. నేను గవర్నమెంట్ స్టాఫ్ని, ప్లీజ్. పోలీస్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అలా అంటే మీ మీద ఇవ్వాల్సి ఉంటుందమ్మా కంప్లైంట్. మీరే ఐఏఎస్ ఆఫీసర్. సరే సరే సరే, వెళ్ళి బయటికి పంపించాలి అంతే కదా. అవును, నేను పంపిస్తాను. అబ్బి అభిమన్యు, మీకు దండం పెడతా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేగా చెప్పారు తర్వాత జనరేషన్ నన్ను చూసి. ఏ జనరేషన్ ఏది నేర్చుకోక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే ఓకే, మేమిద్దరం బయటికి వెళ్తాం, కానీ ఒక కండిషన్. కండిషనా? బావా మనసు మనసు మా ఇద్దరిని బయటికి తీసుకువెళ్ళి మామీ మెస్ లో మసాలా దోశ పెట్టిస్తావా? మనసు మనసు. సారీ, మనసు బదులుగా మసాలా దోశ స్పెల్లింగ్ మిస్టేక్ బికాస్ ఆఫ్ హంగ్రీ. బయటకు వచ్చాక వీడు తన మనసు ఓపెన్ చేసి చూపిస్తాడు, అది చూసి మీరు ఓకే చెప్పాలి. డీలా నో డీలా? డీల్. ఓకే. ఆసు అభిమన్యు, పోరా 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 పోరా. ఈ సెల్ఫీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా కొంచెం లావుగా ఉంది. ఫ్రేమ్ లో ఫిట్ అవ్వట్లేదు. ఇంకెవరినైనా ఫోటో తీయమని అడుగుతామా? ఎవరిని తీయమందాం? నేనా? సిస్టర్ మీరు తినండి. థాంక్స్ బ్రదర్. హాయ్. ఎలా ఉన్నారు తాజ్ మహల్ అభిమన్యు? బాగున్నాను ట్యూనర్ కౌసల్య. అవును, తాజ్ మహల్ టీ, బ్రూ కాఫీ, బార్న్విటా, బూస్ట్ ఏం తీసుకురాలేదా? ఫినాయిల్ తీసుకొచ్చాను, తాగుతారా? మిస్ ఐశ్వర్య బాల్కి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కౌసల్య, స్కూల్ మేట్, కాలేజ్ మేట్, రూమ్ మేట్, అంతేకాదు టేబుల్ మేట్ గురించి కూడా వినుంటావు. కానీ ఫాలో మేట్ గురించి విన్నా? ఫాలో మేటా? వాట్ ఇస్ దట్? మనం నచ్చలేదని చెప్పిన తర్వాత కూడా మనల్ని ఎవరైతే ఫాలో చేస్తూ ఉంటారో అతనే ఫాలో. ఇదిగో ఇతనే నా ఫాలో మేట్. నైస్ టు. మనకి ఏ సర్వీస్ ఛార్జ్ లేకుండా అన్ని ఫ్రీగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బండి సర్వీస్ కి ఇవ్వడం, ఫోన్ కి టాప్అప్ చేయడం, మనం ఇలా థియేటర్కి వచ్చినప్పుడు స్నాక్స్ కొని ఇవ్వడం, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. నాకు కూడా ఇవన్నీ చేస్తారా? నీకే కదా, ఖచ్చితంగా చేస్తాను మేడం. మిస్టర్ ఫాలో మేట్, చెప్పండి మేడం. ఇప్పుడు మా ఇద్దరిని కింగ్ కాంగ్ తో మీరు ఒక ఫోటో తీయండి. ఇవ్వండి మేడం. ఫోటో తీయడం తెలుసుగా? నా ఫ్రెండ్స్ అంతా నన్నే నెక్స్ట్ పీసీ శ్రీరామ్ అని. ఇలా చూడు, మేము వరుసగా పోజులు ఇస్తూ ఉంటాం, నువ్వు ఫోటోలు తీస్తూనే ఉండాలి. ఓకే? ఓకే మేడం. ఓకే 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 కాదండి, యా. నేను ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. అమ్మాయిలు సెల్ఫీ తీసుకుంటూ క్యూట్ గా పోజ్ ఇస్తున్నాం అనుకోని ఇలా పోజ్ ఇవ్వడం, ఇలా పోజ్ ఇవ్వడం, ఇలా పోజ్ ఇవ్వడం చాలా దరిద్రంగా ఉంది మేడం. మీరేమైనా కొత్తగా ట్రై చేయొచ్చుగా, ఎందుకంటే ఫోటో అనేది నిధి లాంటిది. హలో, ఇప్పుడు ఓవర్గా మాట్లాడుతున్నారు. రెడీ? కింగ్ కాంగ్ మేడం కొంచెం దగ్గరికి రండి. కౌశల్య మేడం కొంచెం దగ్గరికి రండి. రెడీ? 1 2 3. ఏంటండి చైనా మొబైల్ కి ఇలా అరుస్తారేంటి? ఇది చైనా మొబైలా? ఇది నా బర్త్డే కి మా నాన్నగారు కొనిచ్చిన ఐఫోన్ మొబైల్ రా. ఐఫోనా? అయ్యో, ఏం ఫిగరు, ఏం జుట్టు, చెక్కిన శిల్పంలా ఉందే. సొంత పెళ్ళానికే సైట్ కొట్టేలా చేశాడే. ఎలాగైనా ఈరోజు వర్కౌట్ చేసి ఫినిష్ చేసేయాల్సిందే. చెప్పరా మామా, ఎక్కడున్నావురా? నేనేమన్నా స్పేస్ లో ఉన్నానా, సూపర్ మార్కెట్ లో ఉన్నాను? చెప్పరా ఏంటి విషయం? అదేంటంటే ఊపిరి కోసం కుట్టుమిట్టాడే ముసల్దాన్లా లాక్కుండా విషయం ఏంటో టక్కుని చెప్పరా. అది కేజీహెచ్ నుంచి తెలిసిన వాళ్ళే. ఈ న్యూ ఇయర్ నుంచి ప్రసూతికి కొత్తగా ఒక ప్యాకేజీని పెట్టారట. సిజేరియన్ ని సూపర్ డిస్కౌంట్ లో బ్రహ్మాండంగా చేస్తారట. ఏమంటావ్, మనం ప్లాన్ చేద్దామా? ఏంటి టాపిక్ మారుస్తున్నారా? అబే అలాంటిదేమీ లేదే. ఫోన్ ఇటు ఇవ్వండి. దేనికి? ఫోన్ ఇటు ఇవ్వండి. అభిమన్యు, ఈ ఫోన్ లో మీ ఫ్రెండ్ పేరు మార్చి వేరే పేరుతో నంబర్ సేవ్ చేసుకోండి. బుజ్జమ్మా, బుజ్జమ్మా,
చిలక పిలిచారా? అయ్యో దుర్మార్గుడు ఇక్కడే ఉన్నాడు. హాయ్ బావా. హాయ్ సిస్టర్. అటువైపు చూడకు. రా 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 రే 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 రే. ఆగరా. ఇద్దరు చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నారేంటి? నీకోసమే కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటి సిస్టర్ ఎలా ఉన్నారు? ఏదైనా విశేషమా? అయ్యో సిస్టర్ సిగ్గుపడుతోంది. రే మావా కంగ్రాచులేషన్స్ రా. డాడీ డాడీ డాడీ. అలాంటిదేమీ లేదు. ఏంటి విషయం? బావా ఏం జరిగిందంటే టక్కని చెప్పరా. చైనా గోడలాగా సాగదు. సరే నాకు 50,000 ఇవ్వు. ఏదో బైక్ పెట్రోల్ పోయాలి 50 ఇవ్వన్నట్టు అడుగుతున్నావు. ఎందుకురా నీకు అంత డబ్బు? కొన్ని పరిస్థితుల కారణంగా నా లవర్ ఐఫోన్ ని నేనే పగలగొట్టాల్సి వచ్చింది. అందుకే నేను తనకు ఒక కొత్త ఐఫోన్. కొన్ని పరిస్థితుల కారణంగా నేనే నా ఫ్రెండ్ ని కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు త్వరగా వెళ్ళిపోతే మంచిది. బావా బావా రేయ్, నువ్వు గనక నాకు ఐఫోన్ కి డబ్బులు ఇవ్వకపోతే చివరి వరకు ఒక బ్యాచులర్ గా నీ ఫ్రెండ్ గా నీతోనే ఉండడం తప్ప నాకు వేరే దారి లేదు. తప్పకుండా అరేంజ్ చేస్తాను. నవ్వుతూ చెప్పు, నవ్వుతూ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు అడిగిన రిపోర్ట్ ని మేము మెయిల్ చేసేసాం. ఇక వెళ్ళొచ్చు కదా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మీరు బాక్సింగ్ చూడరా? ఇంట్రెస్ట్ లేదా? సార్ మేము టీవీ సీరియల్సే చూస్తాం. ఇంటికి వెళ్లి కార్తీక దీపం, నా పేరు మీనాక్షి సీరియల్స్ చూసి తిని నిద్రపోయే బదులు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ స్పోర్ట్స్ నేర్చుకోవచ్చు కదా. మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అవును సార్, నేర్చుకోవాలని మాకు కూడా ఉంది. కానీ ఎవరు నేర్పిస్తారు? మీ ఇద్దరికి నేను నేర్పిస్తాను. ఎవ్రీ సండే 1 అవర్ మన స్టాఫ్ అందరికి కుంగ్ ఫు, బాక్సింగ్, కరాటే, రెస్లింగ్ అన్ని ఫ్రీగా. థ్యాంక్ యూ సార్. ఓకే టేక్ కేర్. బాయ్. ఐశ్వర్య, మన ఎండి ఇండియన్ ఆర్మీ మేజర్ గా పనిచేశారు. స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ కూడా. నువ్వు హాయిగా ఆయన దగ్గర బాక్సింగ్ నేర్చుకో. ఆ తర్వాత అభిమన్యు గడు ఏదైనా గొడవ చేశాడే అనుకో, వాడి ముఖం మీద ఒకే ఒక గుద్దు డిస్కో. హాయ్ అభిమన్యు. ఐశ్వర్య మేడం, నా వల్లే మీ ఫోన్ పగిలిపోయింది. మీకు కొత్త ఫోన్ ఇవ్వడానికే మా షాప్ బ్రాంచ్ నే ఇక్కడ ఓపెన్ చేసాం. మీకు ఏ ఫోన్ కావాలో తీసుకోండి. ఈ టేబుల్ మెట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. దీన్ని మీరు 3 విధాలుగా వాడుకోవచ్చు. మీ గబ్బు కొట్టే నైటిని ఉతికారేసుకోవచ్చు. మీ జుట్టు విరబోసుకొని పేలు చూసుకోవచ్చు. మీ కాలు ఎత్తి పెట్టి సారీ మామా గోల్డ్ కట్ చేసుకోవచ్చు. మిస్ జూనియర్ కౌసల్య మీరు తీసుకోండి. పర్వాలేదు. సిగ్గు లేకుండా తీసుకో ఆంటీ. ఆంటీనా? హౌ డేర్ యు కాల్ మీ ఆంటీ? డు ఐ లుక్ లైక్ an auntie? Look at the way I'm dressed up. Miss Vizag title just let me say తెలుసా? ఆగండి ఎందుకంటే ఫ్లూ జ్వరం వచ్చిన కుంఫు పండలా ఆవేశపడుతున్నారు. వద్దంటే వదిలేయండి. అబ్బే అలాంటిదేం లేదు. ఇది డ్యూయల్ సిమ్ కదా. అవును. ఇది తీసుకుంటాను. షుగర్ పేషెంట్ స్వీట్ తీసుకున్నట్టు ఒక్కటి తీసుకుంటారేంటి? మొత్తం తీసుకోండి. ఫోన్ తనకిరా. తర్వాత ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగేస్తారని ఎగతాళి చేస్తారు. నాకెందుకు తాళ్ళు. ఐశ్వర్య, ఇంత జరిగా కూడా మీరు ఫోన్ తీసుకోకపోతే మీ ఇంటి ముందు షాప్ పెట్టడం తప్ప నాకు వేరే దారే లేదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆబ్వియస్లీ. ఓకే తన వల్లే నా ఐఫోన్ పగిలిపోయింది. అందుకనే ఐఫోన్ మాత్రం తీసుకుంటా. ఎనీవే థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్. ఏదో పెళ్లిలో భోంచేసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి? మనీ ఎవరిస్తారు? వీళ్ళ బాబు ఇస్తాడా మీ డాడీ ఇస్తాడా? ఏయ్ నీకు ఉచితంగా వస్తే ఉమ్మెత్త కూడా తినేస్తావా? ఇదెలా ఉంది? సరికొత్తగా ఉందా? బిజినెస్ అయిపోయింది. తీసుకున్నట్టే చేతులు పట్టుకోండి. నా లవర్ ముందు ఇలా అవమానిస్తున్నావేంటి? ఫోన్ ఇప్పిస్తానని నువ్వేగా చెప్పు. నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను రా. నా డబ్బు పెడతానని చెప్పలా. పట్టుకో. బావా నాతోనే ఆడుకుంటున్నావేంటి? ఇలా చూడరా, ఈ దుబ్బాస్ అండ్ కొత్త ఫోన్ కొనిస్తున్నావు లేదు, నా లవర్ కి పాత ఫోన్ అయినా కొనివరా. ప్రెస్టేజ్ ఇష్యూ రా. నీకు ప్రెస్టేజ్ ఇష్యూ మామా, కానీ నాకు పైసల్ ప్రాబ్లమే. ఎవడి కోటేసుకున్న ఉడతలు పట్టేవాడు? ఐశ్వర్య, కెన్ ఐ హెల్ప్ యు? ఎనీ ప్రాబ్లం? సార్ ప్రాబ్లం లేదు సార్, మీరు బయలుదేరండి. సార్ ప్రాబ్లం ఉంది సార్. ఆ గల్ల చొక్కగాడు దీన్ని లవ్ చేస్తున్నానని 3 నెలలుగా టార్చర్ పెడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. అది కూడా పర్వాలేదు సార్, గిఫ్ట్లు ఇచ్చే టార్చర్ పెడుతున్నాడు. వాడికి సపోర్ట్ కి ఈ ఫ్రెండ్ గాడు ఒకడు ఎగతాళి చేసే చంపుతున్నాడు. మిలిటరీ దెబ్బంటే ఏంటో రుచి చూపించండి సార్. ఈ రోజు నుంచి వాళ్ళు ఇటువైపు రాకూడదు సార్. ఇంత జరిగినా కూడా ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? అనవసరంగా ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం? ఇలా చూడండి, నా స్టాఫ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను. అది కూడా నా ఏరియాలో. సరే, మీరింటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 45 మినిట్స్. మీరిద్దరు ఇంటికి చేరుకునే లోపు మీ ఇద్దరిని క్షమాపణ అడగడానికి వాళ్ళిద్దరూ మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకంటే ముందు మనం బయలుదేరాలి. Don't waste my time, Aishwarya. ఐశ్వర్య, I have to teach a lesson to these fellows. Rascals. బావా నేను ఇంతవరకు మిలిటరీ దెబ్బలు తినలేదురా. రేయ్ తినడానికి ఏమైనా గారెలా లేక బూర్లా?
సార్, మీకే ఇన్ని గాయాలైతే మరి వాళ్ళకి? ఉతికేసి నాకే ఇన్ని దెబ్బలు తగిలాయంటే ఉతికించుకున్న వాళ్ళకెన్ని దెబ్బలు తగిలాయన్నదే కదా నీ అనుమానం? వాళ్ళకేమీ కాలేదమ్మా. ఒక్క దెబ్బ కూడా నేను కొట్టలేదమ్మా. నా గోరు కూడా వాళ్ళని టచ్ చేయలేదు. కానీ వాళ్ళు నన్ను